హలో. నమస్కారం అండి. ఈరోజు నేను ఒక చిన్న విషయం మీతో పంచుకోదలుచుకున్నాను. ఈ మధ్య కాలంలో ఎక్కువ స్పిరిచ్యువల్ సైన్స్ అనే ఒక కాన్సెప్ట్ అనేది నడుస్తా ఉంది. సో, ఈ స్పిరిచ్యువల్ సైన్స్ అనే కాన్సెప్ట్‌లో నుంచి ఒక చిన్న విషయం తీసుకొని మీకు నేను షేర్ చేసుకోదలుచుకున్నాను. ఇందులో ఒక రెస్పాండింగ్ థియరీ, ప్రాక్టికల్ థియరీ అనేది ఒకటి ఉందండి. ఇందులో మనకి తెలుసు. సో, నాకి తెలుసు తెలియదు. సో, నాకి తెలియదు. సో, నాకి తెలియకపోకుండా ఉండవచ్చు. సో, ఈ కాన్సెప్ట్ ఒకటి. దీన్ని మనం రెస్పాండింగ్ థియరీ ప్రాక్టికల్ అని కూడా అనవచ్చు. ఇవి ఆలోచన చేసుకున్న తర్వాతనే మనం ఏదైనా ఒక విషయాన్ని మన మాట ద్వారా మనం రెస్పాండింగ్ అవుతాం అనేది. దీన్ని సైన్స్ పద్ధతిలో, ఇప్పుడు వేదం పద్ధతిలోను ఒకటి మనం ప్రాక్టికల్ థియరీ అనేది ఒకటి జరుగుతుంది మనలోన ఇదొకటి. సో, ఇలానే మనకి ఇంకొంచెం ఒక డజన్ అనే కాన్సెప్ట్ మనకుంది. 12 డజన్ అది. ఈ డజన్ అనేది 12 రాసుల నుంచి వచ్చినది ఈ 12 అనేటువంటిది దాన్ని కంటిన్యూ చేస్తారు. అలానే మనకి 108 ప్రదక్షిణ అనేది ఒకటుంది. ఈ 108 ప్రదక్షిణ అనేది ఉపనిషత్తుల్లో ఒకటి. మన సన్ నుంచి సన్ నుంచి భూమికి ఉన్న డయామీటర్స్ 180 టైమ్స్. సో, అలానే ఎర్త్ నుంచి మనకి మూన్‌కి ఉన్నటువంటి డయామీటర్స్ 108 టైమ్స్. సో, దీన్ని కూడా మనం లింక్ చేశారు. సో, దీన్ని సైన్స్ నుంచి, మన వేదం నుంచి కూడా దీన్ని మనం ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకు చాలా అవగాహన కూడా కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే మనకి ఫేస్ వాల్యూ అనేది ఒకటుంది. అలానే ప్లేస్ వాల్యూ అనేది. ఫేస్ వాల్యూ అనేది బీజాక్షరం అండి. అది శబ్దాన్ని కలిగిస్తుంది, ఎనర్జీని కలిగి ఉంటుంది. అదే ప్లేస్ వాల్యూ అనేది మనకి ప్రశాంతతని ప్రేరేపిస్తుంది. ఇది సైన్స్ నుంచి, వేదం నుంచి కూడా ఇంటర్ప్రిటేషన్ కూడా మనం చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. దీనివల్ల మనకు చాలా అవగాహన వస్తది.